నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఉన్న కొంతమంది ప్రజలు ఎవరైతే ఉన్నారో అత్యాశకు వెళ్లి మోసపోతూ ఉన్నారో, మీరు దినారు పెడితే 10 దినారుల లాభం వస్తూ ఉందంటే ఏమాత్రం ఆలోచించకుండా అయితే ఖర్చు పెడుతూ ఉన్నారో, ఇళ్లలో పనిచేసే వారికి కానీ లేకపోతే వాళ్ళ దగ్గర పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నా సరే, లేకపోతే ఏదైనా ఒక దినారు ఎక్స్ట్రా ఇవ్వాలన్నా సరే కానీ నానాకు మాటలు మాట్లాడుతూ ఉంటారో, అలాంటి వారు ఎక్కువ లాభాలు వస్తూ ఉన్నాయంటే ఏమాత్రం ఆలోచించకుండా ఆన్లైన్ ద్వారా మనం చూసుకుంటే పెట్టుబడులు పెట్టి అలాగే ఇతర మనుషులను నమ్మి మోసపోతూ ఉన్నారు. తాజాగా కువైట్ లో మనం చూసుకుంటే కేవలం 24 గంటల్లో చాలా మంది వ్యాపారులు 40 మిలియన్ల దినారులు నష్టపోయారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లో త్వరగా లాభాలు రావాలని చెప్పేసి ఆన్లైన్ ద్వారా మోసాల బారిన పడుతూ ఉన్న వారి సంఖ్య ఎక్కువ అవుతూ ఉందని చెప్పేసి కువైట్ దేశంలోని వ్యాపారులు కేవలం 24 గంటల్లోనే దాదాపు 40 మిలియన్ల కువైట్ దినార్లను నష్టపోయారని చెప్పేసి, 40 మిలియన్ల కువైట్ దినార్లంటే 4 కోట్ల దినార్లన్నమాట. కేవలం 24 గంటల్లోనే కువైట్ లో ఉన్న వ్యాపారులు నష్టపోయారు. అలాగే దీనికి సంబంధించి ఒక అనామక గుర్తు తెలియని డెవలపర్ ఎవరైతే ఉన్నారో అతనైతే కువైట్ బిట్ కాయిన్ అని చెప్పేసి సృష్టించి ఆన్లైన్ ద్వారా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టాలని చెప్పి ఆహ్వానించడం జరిగింది. దీంతో చాలా మంది కువైట్ లో ఉన్న వ్యాపారులు అయితే పెట్టుబడులు పెట్టడం జరిగింది. పెట్టుబడులు పెట్టిన తర్వాత అది నకిలీ వెబ్సైట్ అని చెప్పేసి, అలాగే ఆన్లైన్ ద్వారా మేము నష్టపోయాము. దీంతో కేవలం 24 గంటల్లోనే కువైట్ లో ఉన్న వ్యాపారులు దాదాపు 4 కోట్ల దినారులు నష్టపోయారు. ఇటీవల కాలంలో తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు వస్తాయంటే ఏమాత్రం ఆలోచించకుండా ప్రజలు ఆన్లైన్ ద్వారా డబ్బులు పెట్టుబడి పెట్టి మోసపోతూ ఉన్నారని చెప్పి, ఇటువంటి మోసాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఇదే అతిపెద్ద స్కామ్ అని చెప్పేసి ఈ యొక్క స్కామ్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రజలను అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించగలరు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.